పెట్టేసి మళ్ళీ తీసుకున్నారు. ఇది పాపం ఫ్యాన్లు వేసి ఏం కాదు, ఫ్యాన్లు ఈ రాదు లేప సౌండ్ కదా ఉందా ఒక్కపోతే చచ్చిపోతుందా ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి కులమునకు వారి యొక్క విశేషతను గుర్తిస్తూ ఓబీసీ మోర్చా గత సంవత్సరం నుంచి ప్రతి కులమునకు వారి యొక్క విశేషాలతో సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా చేనేతలో ఉన్నటువంటి దాదాపుగా 13 కులాల పైచలకు పద్మశాలీలు, తెగడ, దేవాంగుల, మళ్ళా కైకాల వీటి అన్ని కులాలతో కలుపుకొని చేనేత సమ్మేళనాన్ని కార్యక్రమాన్ని ఆగస్టు 5వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. రేపు 5వ తారీఖు చేనేత సమ్మేళనం పెట్టి వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకొని ఆ సాధక బాధకాలను జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ విన్నవించాలనే ఉద్దేశంతో ఆ యొక్క సమ్మేళనాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు ఉదయం 8 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా చేనేత కార్మికులందరూ బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడ చేనేత వస్త్రాలకు సంబంధించిన వస్త్ర ప్రదర్శన కూడా ఉంటుంది. ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిల్లో నెల్లూరు జిల్లాలో ఉండే చేనేత సంఘాలందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ చేనేతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కేటాయించమని, అది కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టిలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పెట్టింది. దీని మీద కూడా చర్చించడం జరుగుతుంది. ప్రత్యేకించి చేనేత అనేది ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీద ఉంటుంది. ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కోరటం జరిగింది. కాబట్టి దీన్ని జాతీయ పార్టీ కూడా, ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కూడా ఒక దృష్టిగా తీసుకొని, ఒక ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కోరిన విధంగా చేనేత శాఖకు ఒక శాఖను కేటాయించి దానికి ఒక మంత్రిత్వాన్ని కేటాయించాలి, దానికి కొరకు కృషి చేస్తూ ఉంది ఓబీసీ మోర్చా. అందులో భాగంగానే రేపు 5వ తారీఖున విజయవాడలో జరుగుతున్నటువంటి సమ్మేళనానికి చేనేత శాఖలో ఉండేటువంటి అన్ని కులాల వారిని ఆహ్వానించడం, పత్రికాముఖంగా మేము ఆహ్వానించడం జరుగుతుంది.